కార్యక్రమానికి హరే కృష్ణ. మీ అందరికీ గీతామృత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, అర్జునుడు శ్రీకృష్ణుడికి క్షమాపణలు కోరుతూ వందనములు అర్పించడానికి కారణం. ఏంటంటే, నిన్నటి శ్లోకం వరకు 31 వరకు భగవంతుడు అర్జునుడికి తన యొక్క విరాట్ రూపము లేదా విశ్వరూపంలో మొత్తం ఈ విశ్వంలో ఉన్నదంతా కూడా దాంట్లో అంతా కాదు, కొంత భాగాన్ని అర్జునుడికి చూపించాడు. దాంట్లో ఆ కొంతలో చూసినప్పుడు భగవంతుడి యొక్క నోళ్ళు ఇలా పెద్దగా అయిపోయి, సో దాంట్లోంచి ముఖంలోంచి అగ్ని జ్వాలలు, పెద్ద దంతాలు, సో అన్ని దిక్కుల్లోంచి ఆకర్షణ. ఎలాగైతే సో సముద్రములోకి వర్షాకాలపు పెద్ద వరదతో కూడుకున్నటువంటి నదులు పొంగి పొర్లుతూ సముద్రంలో కలవడానికి ఎలా పరిగెడతాయో, అలా జనులందరూ అన్ని దిక్కుల నుంచి భగవంతుడి నోట్లోకి వస్తా ఉన్నారంట. భగవంతుడి నోట్ పెద్దగా అలా మింగి వేస్తున్నట్లు అర్జునుడు అయితే చూశాడో, అప్పుడు అర్జునుడు చాలా భయభ్రాంతులకు లోనై అప్పుడు అడుగుతున్న, ప్రభు మీరు మీ ఆది అంతము మధ్య ఏమీ కనబడట్లేదు, అసలు మీరు ఎవరు? మీ కార్యం ఏంటి? అసలు దేని కొరకు ఇదంతా నాకేం అర్థం అవ్వట్లేదు. సో మీరేదైతే నాకు చూయించారో దాని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని. ఎందుకంటే అందరూ వెళ్ళిపోతున్నారు. అందరంటే ఇంక్లూడింగ్ కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, అందరు తన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. అసలు నాకేమీ అర్థం అవ్వట్లేదు ప్రభు, ఇది నిజమా? సో కలనా ఏమీ తెలియట్లేదు, దయచేసి నాకు తెలియపరచండి అని అర్జునుడు భగవంతుణ్ణి వేడుకుంటాడు. అప్పుడు భగవంతుడు 32వ శ్లోకంలో ఆయన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. భగవంతుడు అప్పుడు అర్జునుడి కోరిక నెరవేర్చడానికి చెప్తున్నారు ఏమంటే, ఏ అర్జున్, ఈ లోకములన్నీ కూడా మొత్తం వినాశనం అవ్వాలంటే నేను కాలము రూపాన్ని ధరిస్తాను. కాబట్టి కాలం మనకేం చెప్తారు? సర్వం మృత్యు సర్వం హరశ్చాహం, అంటే మృత్యు రూపంలో అన్నింటిని హరించి వేస్తాను. మృత్యు ఎప్పుడు వస్తుందండి? కాలంతో పాటు. సపోజ్ మనం 50 ఇయర్స్ బ్రతకాలని రాసింది అనుకోండి, 50 ఇయర్స్ అయిపోగానే కాలం అయిపోతుంది, దెన్ మృత్యు మనని హరించి వేస్తుంది. అలా మహా వినాశకారి అయిన కాలమును నేనే. సో ఆ కాలం ఏం చేస్తుంది? ఈ సృష్టిలో ఉన్న జనులందరినీ కూడా నశింపజేయడానికే నేను కాలము రూపంలో వచ్చాను. ఇక్కడ నీవు అంటే నీతో పాటు మీ సోదరులైనటువంటి పాండవులు తప్ప మిగతా అందరు కూడా దాదాపు నా ఈ కాలము రూపంలో వాళ్ళు మృంగివేయబడతారు. ఇంకెవడు కూడా ఇక్కడ మిగలరు. ఎందుకు? నేను ఒక వినాశకరమైనటువంటి, ఎట్లయితే ఇప్పుడు చిన్న చిన్న అణుబాంబులు వేస్తే అణుబాంబులు వేస్తే అది ఎంతో పెద్ద ఏరియాను, ఎంతో మందిని ధ్వంసం చేస్తా ఉంటాయి. అది చిన్నగా ఉంటది మన సైజు. అలా భగవంతుడు గొప్ప వినాశకర శక్తి అని చెప్తా ఉన్నారు. ఎవరికది? ఎవరైతే భగవంతుడికి విరోధులో, ఎవరైతే భగవంతుడికి శరణాగతిలో, వాళ్ళని భగవంతుడు ఏమంటాడు? నేను మిమ్మల్ని రక్షిస్తాను. తర్వాత చెప్తున్నారు, పరమ సత్యము సమస్తాన్ని, సమస్తం అంటే ఇంక్లూడింగ్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఎవ్వరైనా కూడా పర్వాలేదు. కఠోపనిషత్తు 1.2.25లో చెప్తున్నారు, యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభే భవత ఓదనః మృత్యుర్యస్యోపసేచనం క ఇత్యావేద యత్రసః. అంటే భగవంతుడు వర్ణాశ్రమ పద్ధతిని నెలకొల్పిన, వర్ణ ఆశ్రమ 4 వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఆశ్రమాలు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, ఎవరైనా కూడా అందరూ కూడా, సో ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాచే కబలించబడతారు. ఎట్లా? నేను ఈ కాల రూపంలో, ఎట్లయితే మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు సముద్రంలో సో సుడిగుండం ఏదో వచ్చిందంటారు. సో అది పెద్ద తుఫాన్గా మారిపోతుంది. తర్వాత మనము కేదార్నాథ్, బద్రీనాథ్లో చూసాం ప్రళయం లాగా మొత్తం అందరు దాంట్లో కొట్టుకొని పోవడం జరిగింది. ఆ విధంగా అలాంటి వినాశన అప్పుడు ఎవ్వరు కూడా బ్రతకలేరు. కాబట్టి కాలమే వినాశము, భగవంతుని సంకల్పము
ద్వారా సమస్త జనులు నశిస్తా ఉంటారు. అంటే దాని మీనింగ్ ఎందుకంటే, అర్జునుడు ఇది ఎందుకు చూపిస్తున్నాడు? అర్జునుడు నేను యుద్ధం చెయ్యను. నా వాళ్ళని నేను ఎలా చంపుకోవాలా? నా తాతగారిని, నా గురువు గారిని, నా సోదరులను. అర్జున్ నువ్వు చంపేది ఏం లేదు. అక్కడ నా చేత వాళ్ళందరూ గూడా సంహరింపబడుతున్నారు అని చూయించడానికే భగవంతుడు ఈ లీల చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకేమంటున్నారు? అర్జున్ ఇప్పుడు చూసింది అర్థమైంది గదా నీకు. కాబట్టి వాళ్ళందరూ నా చేత కానీ ఇది సీక్రెట్. ఇది ఎవరికీ తెలీదు. నీకు నాకు మాత్రం తెలుసు. వాళ్ళందరూ నా చేతుల్లో సంహరింపబడుతున్నారు. కానీ ఆ కీర్తి నువ్వు నా కొరకు ఎంతో కష్టాలను, బాధలను ఓర్చి నాకు సేవ చేశావు కాబట్టి, ఆ యుద్ధంలో వీళ్ళందరినీ సంహరించినటువంటి కీర్తిని నీకు శాంక్షన్ జేస్తున్నాను. ఆ కీర్తిని గడించు. ఎటువంటిది? యుద్ధంలో లేచి నిలబడి నా కొరకు యుద్ధం చేసి, ఆ శత్రువులను సంహరించడాని కొరకు నీ యుద్ధ విద్యను ఉపయోగించు. కానీ వాళ్ళేం నీతో పెద్ద యుద్ధం జేయరు. చేసినట్టు కనబడుతది. కానీ ఫైనల్‌గా వాళ్ళందరూ గూడా నాచే మరణించిన వారే. కానీ వాళ్ళకి కొద్దిగా ఎక్స్‌టెన్షన్ అంటే అప్పుడప్పుడు క్రికెట్ మ్యాచ్ మనం ఆల్రెడీ గెలుస్తున్నాం అనుకోండి. స్పెషల్‌గా టెస్ట్ మ్యాచ్. ఎట్లాగో మనం ఈవినింగ్ వరకు టైమ్ పాస్ చేయడానికి. ఎందుకంటే నెక్స్ట్ టెస్ట్ కొరకు లేకపోతే నెక్స్ట్ వన్ డే ఉంటే కొంచెం ప్రాక్టీస్ కావాలనుకుంటే, సో, ఈవినింగ్ వరకు ఏదో టైమ్ పాస్ చేస్తా ఉంటాం. మనం ఎట్లాగో గెలిసిపోతాం సీరీస్. అలా భగవంతుడు ఇక్కడ ఓ సవ్యసాచి అని సంబోధించారు. సవ్యసాచి అంటే 2 చేతులు మనకు జనరల్‌గా రైట్ హ్యాండ్ వాళ్ళకు రైట్ హ్యాండ్ ఎక్కువ బలం ఉంటుంది. పని చేస్తుంది అన్ని పనులు. లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్. కానీ అర్జునుడి యొక్క గొప్పతనము లెఫ్ట్ హ్యాండ్‌తో ఎంతగా యుద్ధం చేస్తాడో అంతే ఈక్వల్‌గా రైట్ హ్యాండ్‌తో చేస్తాడు. సో, కాబట్టి 2 చేతులతో యుద్ధము ఎవరు చేయలేరు. కాబట్టి అర్జునుడిని సవ్యసాచి అన్నారు. 2 చేతులతో కూడా యుద్ధం చేయగలుగుతాడు. లైక్ ఇట్లా చేయగలుగుతాడు, ఇలా చేయగలుగుతాడు. సో, కాబట్టి ఇక్కడ భగవంతుడు ఎప్పటికప్పుడు భక్తుల యొక్క గొప్పతనాన్ని ఆయన లోకానికి చాటి చెప్పడాని కొరకే ఆ విధంగా సంబోధిస్తా ఉంటారు. మరి భగవంతుడు అలా చెప్తున్నాడంటే మన ధర్మం ఏంటి? మన ధర్మం గూడా భక్తుల్లో ఉన్న గొప్పతనాలను ఎప్పటికప్పుడు స్తుతిస్తా ఉండాల. భగవంతుడిని స్తుతించాలా? భగవంతుడి యొక్క భక్తులను గూడా ఆ విధంగా గ్లోరిఫై చేస్తా ఉండాల. వాళ్ళ లోపల ఉన్నటువంటి గొప్పతనాన్ని. సో, ఇక్కడ భగవంతుడు వాళ్ళని ఎందుకు సంహరించమంటున్నాడంటే, వాళ్ళు చేసిన తప్పు ఈ ప్రకృతిపై ఆధిపత్యాన్ని చెలాయించడాని కొరకు ఎవరు? కౌరవులు ప్రయత్నం చేశారు. వాళ్ళే భోక్తలు. మేమే సర్వ సామ్రాజ్య అధిపతులమని వాళ్ళనుకున్నారు. సో, వాళ్ళని ఏమంటారు? బద్ధజీవులు. బద్ధజీవులు దేహాత్మ బుద్ధిలో ఉంటారు గాబట్టి, నేను దేహమును కాబట్టి నేను భోగించడానికే జన్మ తీసుకున్నాను. త్యాగించడానికి త్యజించడానికి కాదు. సో, కాబట్టి వాళ్ళనుకుంటారు పాండవులు త్యజించాలా? మేము భోగించాలనుకుంటారు. కానీ భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు అవతరణే తన భక్తులకు ఆనందాన్ని ఇవ్వడానికి, తన భక్తుల ద్వారా ధర్మాన్ని పునఃస్థాపించడానికి కొరకు. సో, ఆ ధర్మానికి అడ్డుపడుతున్న వాళ్ళని సంహరించడాని కొరకు భగవంతుడు అవతరించడం జరుగుతుందన్నమాట. కాబట్టి అది ఎవరికిస్తాడు క్రెడిటు? అది గూడా భగవంతుడు చాలా మట్టుకు భక్తులకే ఆ క్రెడిట్ ఇవ్వడానికి చాలా సుముఖంగా ఉంటారు భగవంతుడు. కాబట్టి భక్తులు గూడా ఆ క్రెడిట్ భగవంతునికి ఇవ్వడానికి కొరకు. ఇది కేవలం అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం. ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. భక్తులెప్పుడు గూడా సో, కృష్ణుడు చెప్పిన విధంగా కృష్ణుడికి అనుకూలమైనటువంటి సేవను చేయడానికే ఇష్టపడతారు. దాన్నే భక్తి అంటారు. అదే పరిపూర్ణమైనటువంటి భక్తి. మన జీవితాన్ని భక్తులెప్పుడు గూడా వారి జీవితాన్ని భగవంతుని సేవకే, దివ్యమైనటువంటి సేవకు అంకితము చేస్తారు. ఆ అంకితము చేసి వాళ్ళు వాళ్ళ జీవితము సార్థకత చేసుకుంటారు. సో, దాన్నేమంటారు? అలా చేసిన వాడు పరిపూర్ణుడవుతాడు. అలా భగవంతుడికి సంపూర్ణ శరణాగతితో సేవ ఎవరైతే చేయలేరో వాళ్ళ జీవితం ఇంకా పరిపూర్ణత్వాన్ని పొందలేకుండా పోతారు. తర్వాత ఇంకేమంటారు? అర్జునుడిని ఇంకా యుద్ధానికి సన్నద్ధం చేయడాని కొరకు భగవంతుడు చెప్తున్నారు. ఆయన ఎవరి కొరకు
యుద్ధం చేయకుండా వెనకంజ వేశారు? ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహాయోధులు అర్జున్, అర్జుడు వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే నశింపబడ్డారు. అందుగురించే నశింపబడ్డారు అంటే వాళ్ళు దేర్ ఈస్ గ్యారంటీ. కాకపోతే నీ యొక్క శౌర్యము, నీ యొక్క వీరత్వము కనబడడానికి కొరకు వాళ్ళకి కొద్దిసేపు అలా నిలబెట్టాను. అర్థమైందా? లేకుంటే వాళ్ళు ఆల్రెడీ చనిపోతే కానీ మీరు చేసిందేముంటది? కాబట్టి భగవంతుడు యోగేశ్వరుడు. ఆల్రెడీ చనిపోయిన వాళ్ళని కూడా నిలబెట్టగలుగుతాడు. చూడండి ఆల్రెడీ వాళ్ళు భగవంతుని యొక్క మృత్యుదానికి ఎంటర్ అవుతున్నాడు, భవిష్యత్తుని చూపిస్తా ఉన్నాడు. ఆల్రెడీ నువ్వు చంపకున్నా పలానా టైంకు భీష్ముడు ఎంటర్ అవుతాడు, పలానా టైం కర్ణుడు ఎంటర్ అవుతాడు. వాళ్ళ టైం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. దాని ప్రకారం నా లోపలికి వస్తారు వాళ్ళు. కాకపోతే రావడం గ్యారంటీ. పలానా టైం, పలానా ప్లేస్ నేను డిసైడ్ చేస్తాను. దాని ప్రకారం నువ్వు వాళ్ళని యుద్ధంలో నశింపజేయు, సంవరించు. దానివల్ల నీకు కీర్తి, ప్రతిష్ట వస్తుంది. అరే! అర్జునుడు ఇంత గొప్పవాడు, కర్ణుడిని సంహరించాడు. భీష్ముడు అంత గొప్ప మహా వీరుడు, యోధుడు భీష్ముడిని సంహరించాడు. అదేవిధంగా భీష్ముడితో హోరాహోరి ఆ! ఎంతో గొప్ప యుద్ధాన్ని చేశాడు అని చెప్పేసి పేరు, ప్రతిష్ట వస్తుంది. సో, కాబట్టి ఇక్కడ మనం భౌతికంగా ఎన్ని ప్రణాళికలు, ఎంత ప్లాన్‌లు చేసినా భగవంతుడి ప్రణాళిక ముందు మన ప్రణాళికలు ఏమీ పనికిరావు. అవన్నీ కూడా నశ్వరమైనటువంటివి. కాబట్టి భగవంతుడి ప్రణాళిక ఏంటి? భక్తుల పైన కరుణ, కృప చూపిస్తూ భక్తులని ఆదుకుంటాడు, భక్తులని రక్షిస్తాడు. అలా అని భక్తులకేమి కష్టాలు రావా అంటే కాదు. భక్తులకు కష్టాలు ఎందుకొస్తాయంటే, వాళ్ళ కష్టాల్లో భగవంతుని ఎక్కువ ఇంకా కొలవడానికి కొరకు. సో, ఒకసారి కుంతి మహారాణి ఇంకా భగవంతుని యుద్ధం మొత్తం ఆహ్, గెలిపించి రాజపట్టాభిషేకం చేసి ఇక వెళ్ళిపోబోతుంటే, కుంతి మహారాణి ఆ రథం దగ్గర ఏడుస్తూ కృష్ణుడిని వేడుకుంటుంది. గ్లోరిఫై చేస్తుంది. నమః పంకజమాలిని నమః పంకజనాభాయ. సో, అలా భగవంతుని వేడుకుంటూ ఉంటే కృష్ణుడు అంటాడు, "ఏం కావాలా అత్త నీకు? కోరిక కోరుకో" అని చెప్పేసి. అప్పుడు పా ధర్మరాజు అంటాడు, "ఇదే ఛాన్స్ అమ్మా. మళ్ళీ కృష్ణుడు ఇలాంటి ఈజీ ఛాన్స్ ఇవ్వడు. నువ్వు కోరిక కోరుకో" అంటే ఇలా కొంగు బట్టి కుంతిమారిని ఏం కోరుకుంటే, "హే కృష్ణ, ఈ ప్రపంచంలో ఉన్న బాధలన్నీ నాకే ఇచ్చేసేయి మళ్ళీ తిరిగి. ప్రపంచంలో ఎంతమందైతే దుఃఖాలు, బాధలు అవన్నీ నాకిచ్చేసేయి." అది భక్తుల యొక్క గొప్పతనం. పరదుఃఖ దుఃఖి. భక్తులు ఇతరుల దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తా ఉంటారు. అందరూ ఆశ్చర్యపడతారు. కృష్ణుడికి తెలుసు అది ఎందుకు కోరిందో. వాళ్ళు ఏంటి మా అమ్మ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని కష్టాలే. మళ్ళీ కష్టాలను ఎందుకు కోరుకున్నది? అంటే అప్పుడు చెప్తుంది, "హే కృష్ణ, మేము మహాభారత యుద్ధము, దానికి అరణ్యవాసము, ప్రతి కష్టంలో నువ్వు మాతో ఉన్నావు. ఇప్పుడు మాకు రాజ్యాన్ని చక్రవర్తి సామ్రాట్ చేసేసావు. నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు లేకుండా ఈ చక్రవర్తి తత్వం ఎందుకు? ఇవన్నీ గొప్ప సార్వభౌమ అధికారం మాకెందుకు కృష్ణ? సో, అది మా చేతిలో పెట్టేసి నువ్వు వెళ్ళిపోతున్నావు. కాబట్టి మాకు కష్టాలుంటే నువ్వు మాతో పాటు ఉంటావు. మీరు ఉండడం మాకు ఇంపార్టెంట్ గానీ, మీరు లేని సుఖాలు మాకెందుకని" వేడుకుంటుంది కుంతి మహారాణి. ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికాడు, "రాజా, భగవంతుని ఈ మాటలను వినిన తరువాత భగవంతుడు ఏమన్నాడు? ఏ అర్జున్, లేసి నీ యొక్క కలతలన్నిటిగా పక్కన పెట్టి ఇంకా నువ్వు లేసి నిలబడి ధైర్యంగా యుద్ధం చెయ్యి" అనే మాటలను ఎప్పుడైతే సంజయుడు ధృతరాష్ట్రుడికి వినిపించాడో అర్జునుడు వణుకుతూ, సో, కృష్ణుడిదే వినిపించాడు. కానీ అర్జునుడి యొక్క పొజిషన్ ఏంది? వణుకుడు పుట్టేసింది. వణుకుతూ పదే పదే చేతులు జోడ్చి నమస్కరిస్తా ఉన్నాడు. గద్గద కంఠముతో కంఠమంతా గద్గదమైపోయింది. అతడు భీతితో శ్రీకృష్ణుడితో ఇలా సంబోధిస్తున్నాడు. ఎందుకు? మామూలుగా ఏమనుకున్నాడు? మా ఫ్రెండ్ గదా! సరే నాకు సారథిగా ఉంటున్నాడు అని జెప్పేసి అనుకున్నాడు. కానీ భగవంతుడు ఆయన అనే విషయాన్ని అర్జునుడు లోకానికి చాటి చెప్పాడు. మనం గూడా ఇంతకాలం కృష్ణుడిని, విష్ణువుని చాలా ఈజీ తీసుకుంటా ఉంటాం. సో, ఈజీగా మాట్లాడుతా ఉంటాం. మనకు రెండవ నామాభరణంలో అందరు దేవతలు సమానమే అంటా ఉంటాం. అర్జునుడైతే తన ఫ్రెండ్ అనుకున్నాడు. తన మిత్రుడు అనుకున్నాడు. తన బంధువు అనుకున్నాడు. కానీ దేవాది దేవుడనే విషయాన్ని ఇప్పుడు విశ్వరూపం ద్వారా తెలుసుకోవడం కాదు చూసి అప్పుడాయన భయకంపితులకు లోనై
పదే పదే నమస్కరిస్తూ ఆయనని ఇంకేమని వేడుకుంటున్నాడు అర్జునుడు? ఓ ఋషికేశ! ఇక్కడ ఋషికేశ అని ఎందుకు సంబోధించాడు? తన ఇంద్రియాలు ఔట్ ఆఫ్ కంట్రోల్ వణికిపోతా ఉన్నాయి. కాబట్టి ఋషికేశ అంటే ఇంద్రియ ఇంద్రియాల యొక్క మాస్టర్. ఆ! ఇంద్రియాల యొక్క కంట్రోలర్ అన్నట్టు. నీ నామమును విని జగత్తు ఆనందభరితమవుతున్నది. ఆ విధంగా ప్రతి ఒక్కరు నీ పట్ల అనురక్తులవుతున్నారు చెప్తున్నాడు. ప్రభువు నీ నామం ఎందుకంటే ఊర్ధ్వలోకాలందరూ భగవంతుడి యొక్క ఇది చూసి భగవంతుడి యొక్క నామాన్ని పలుకుతూ వాళ్ళు జగత్తంతా కూడా ఆనందభరితమైతుంది. ఎవరైతే నీ నామం పలకరో వాళ్ళు భయకంపితులవుతున్నారు. ఎవరైతే నీ నామాన్ని ఉచ్చరిస్తున్నారో, పలుకుతున్నారో వాళ్ళు ఆనందంగా ఆ! ఉన్నారు. తర్వాత ప్రతి ఒక్కరు గూడా నీ నామము తీసుకున్న ప్రతి ఒక్కరు నీ పట్ల అనురక్తులు అంటే ఆసక్తులవుతా ఉన్నారు. ఎవరు వాళ్ళు? సిద్ధగణము నీకు చూస్తా ఉన్నాడు. సిద్ధలోకం నుంచి వాళ్ళందరూ నీ గౌరవంతో నమస్కరిస్తున్నారు. రాక్షసులు గూడా యక్ష రాక్షసులు భయంతో అటు ఇటు ఈ రూపాన్ని చూసి ఇంత గొప్ప గొప్ప వాళ్ళనే భగవంతుడు మింగేస్తున్నా అంటే వాళ్ళు భయభ్రాంతులకు లోని అటు ఇటు పరిగెడతా ఉన్నారు. ఇదంతా యుక్తంగానే అంటే ఇదంతా గూడా ఎవరికి వాళ్ళు భయభ్రాంతులకు లోని ఇదంతా గూడా కరెక్టే జరుగుతున్నది అని జెప్పేసి అర్జునుడు ఆ జరుగుతున్న విషయాన్ని వర్ణిస్తా ఉన్నాడు. అంటే దాని మీనింగ్ కృష్ణుడు చెప్పింది మనం ఇక్కడ వినవలసిందే అనే స్థితికొచ్చేసాడు. ఎందుకట్లా? కురుక్షేత్ర రణము ముగియబోతున్న సమయంలో అంతరిక్షంలో పలువురు దేవతలు, సిద్ధగణము, ఉన్నత లోకంలోని బుద్ధిమంతులు అందరూ గూడా చాలా ఆసక్తితో చూస్తా ఉన్నారంట. దీని అంతిమ విజయాన్ని భగవంతుడు పాండవులకు అంటే భక్తులకి ఎప్పుడు గూడా భగవంతుడి రక్షణ ఉంటది. భగవంతుడు భక్తులకి ఎప్పుడు గూడా అంతిమ విజయాన్ని అందిస్తాడు. ఎలా అనేది చూడ్డానికి వాళ్ళ ఆనందంతో వాళ్ళు చూస్తా ఉన్నారు. ఆసక్తితో చూస్తున్నారు. కానీ అక్కడ నాస్తికులు, రాక్షస స్వభావం ఉన్నవాళ్ళు, భగవంతుడి యొక్క వాళ్ళందరూ పైన ఊర్ధ్వలోకాల నుంచి వాళ్ళు భగవంతుడిని స్తుతిస్తా ఉంటే, రాక్షసులు ఎప్పుడు గూడా కోపం వస్తా ఉంది వాళ్ళకు. వాళ్ళకు భగవంతుడి విరోధులు గాబట్టి, వాళ్ళు భగవంతుడి స్తుతిని వాళ్ళు సహించలేకపోతున్నారు. ఎందుకు? వాళ్ళకు భగవంతుడంటే విరోధము. సో, కాబట్టి ఎందుకు? వాళ్ళేమో శుద్ధ భక్తుల్ని, సాధువుల్ని హింసిస్తా ఉంటారు. యజ్ఞాలను చేయకుండా చేస్తా ఉంటారు. భగవంతుడు ధర్మాన్ని పునఃస్థాపించాడు. అప్పుడు వాళ్ళకి ఇంకా కోపమొస్తా ఉంది. ఇప్పుడు అర్జునుడు భగవంతుని ఇంకా వేడుకుంటున్నారు. ఓ మహాత్మా! అంటే ఆయన ఎందుకు ప్రణామాలు చేయాల్సొచ్చింది? ఎందుకు క్షమార్పణలు కోరుతా ఉన్నాడంటే, భగవంతుడి పొజిషన్ యూనిక్. ఇంకా ఆయనతో సమానం గాని, ఆయన కంటే అధికం గాని ఎవ్వరు ఉండరు, ఉండబోరు, ఉండలేరు. అందుగురించి ఓ మహాత్మా! బ్రహ్మ కన్నను గొప్పవాడా? నేనున్నటువంటి ఈ బ్రహ్మాండంలో అందరికంటే టాప్ మోస్ట్ జీవి బ్రహ్మ. కానీ బ్రహ్మ కంటే కూడా గొప్పవాడివి. ఎందుకు? నీవే ఆది సృష్టికర్తవు. బ్రహ్మను సృష్టించిన వాడివి నీవే. ఎందుకు బ్రహ్మ కంటే గొప్పవాడంటే బ్రహ్మ నుంచే దేవతలు, శివ, కుమారగణం అందరూ గూడా వస్తారు. కాబట్టి అటువంటి ఆది సృష్టికర్తవు నీవు. అటువంటప్పుడు వారెందుకు నీకు నమస్కరించరు ఓ అనంతుడా, దేవదేవ, జగన్నివాస. నీవు అజేయమైన మూలానివి, సర్వకారణ కారణుడివి. ఈ భౌతిక సృష్టికి అతీతమైనటువంటి వాడవు. అంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు నమస్కరించారు అంటే, తప్పకుండా నమస్కరిస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఒక రాక్షసులు తప్ప మిగతా వాళ్ళందరూ గూడా భగవంతుడికి ప్రణామం చేయవలసిందే. భగవంతుడికి శరణాగతి పొందవలసిందే. పొందకుండా ఈ ప్రపంచంలో ఎవ్వరు గూడా ఉండలేరు. శాంతిగా ఉండలేరు. భగవంతుని ప్రభావంచే ఎందుకు? వాళ్ళు ఏదైతే శక్తిని పొందుతున్నారో ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ శక్తి భగవంతుడి నుంచి వస్తుంది. వాళ్ళకు తెలుసు. కాకపోతే సమ్‌టైమ్స్ వాళ్ళకు గూడా దాన్ని మర్చిపోతే కొంచెం అహంకారం వల్ల బ్రహ్మ ఎట్లయితే బ్రహ్మ విమోచన లీల. భగవంతుడు చిన్న పిల్ల వాళ్ళలాగా గోపాలుడిలాగా లీల చేస్తా ఉంటే బ్రహ్మ అనుకున్నాడు, అరే! ఆ దేవదేవుడు ఇంత సింపుల్‌గా ఉంటాడా? ఎందుకంటే బ్రహ్మాది దేవతలకే లభ్యం గాడు. బ్రహ్మాది దేవతలు కేవలం స్తుతించి శబ్ద రూపంలోనే భగవంతుని ఇన్‌స్ట్రక్షన్ పొందుతాయి. కానీ వీళ్ళెంత గొప్పవాళ్ళు. ఇవి చూస్తే గోవులను గాసే గోపబాలులతో ఒక్కడిలాగా వాళ్ళు భోజనం పెడితే తినటము, వాళ్ళు ఎంగిలి తినటము అని బ్రహ్మ చాలా ఆశ్చర్యపోతాడు. సో, కాబట్టి అక్కడ బ్రహ్మ మోహానికి గురవుతాడు. మోహించిపోతాడు. సో, కాబట్టి కృష్ణుడిని అర్థం చేసుకోవడం అంత సులభం గాదు. అందుగురించే
బ్రహ్మ కూడా మళ్ళీ భగవంతుడి యొక్క నిజతత్వాన్ని నిజ రూపాన్ని చూసిన తర్వాత ఆయన కూడా భగవంతుడికి వచ్చి మోకాళ్ళ మీద వచ్చి భగవంతుడికి ప్రణామం చేస్తూ స్తుతిస్తా ఉంటారు. అందుగురించి ఇక్కడ ఏమన్నాడు, ఓ బ్రహ్మ కన్నా గొప్పవాడా, కాబట్టి అటువంటి వాళ్ళందరూ నీకెందుకు నమస్కరించరు? ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తారు. అందుకే బ్రహ్మ నుండి జన్మించిన శివుడు ఇతర దేవతలందరూ తప్పక నమస్కరించవలసి ఉన్నది. ఇదే విషయాన్ని మనకు భాగవతంలో 4వ స్కందము 24వ అధ్యాయము 27వ శ్లోకం నుంచి మనకు శివగీతం అని ఉంది. శివుడు కూడా సేమ్ ఇదే విధంగా స్తుతిస్తా ఉన్నాడు. కాబట్టి దేవదేవుడు శివ బ్రహ్మాది దేవతలచే గౌరవింపబడతాడని శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పడం జరిగింది. మనకు మార్నింగ్ భాగవతంలో ఇదే విషయము చర్చకు వస్తా ఉంది. భగవద్గీతలో ఉంది, భాగవతంలో ఉంది. ఈ విషయాన్ని అర్జునుడు డిక్లేర్ చేస్తాడు. ఈ భౌతిక సృష్టి నశించిపోయేదైనా భగవంతుడు, భౌతిక సృష్టి నశించిపోతుంది. నశించడం అంటే భగవంతుడిలోనికి వెళ్ళిపోతుంది. అయినా కూడా ఈ భౌతిక సృష్టికి అతీతుడు కాబట్టి అక్షరం అనే పదం చాలా ప్రధానమైంది. క్షరం అంటే నాశనంతో కూడుకుంది, అక్షరం అంటే నాశరహితమైనటువంటిది. కాబట్టి ఈ నాశనానికి కూడా కారణం ఎవరు? భగవానుడు, సర్వకారణ కారణం. కాబట్టి సో ఆయన లోపలికి వెళ్తుంది కాబట్టి ఆయన అలా అనంతమైనటువంటి బ్రహ్మాండాలు వెళ్ళిపోతాయి, ప్లస్ అనంతమైనటువంటి బ్రహ్మాండాలు వెలువడతాయి కాబట్టి ఆ భగవంతుడు దేవాది దేవుడు మహోత్కృష్టుడు. అనంత బ్రహ్మాండాల్లో అనంత బ్రహ్మలు ఉంటారు. ఒక బ్రహ్మాండంలో 4 తలలు, ఒక బ్రహ్మాండం 10 తలలు. ఈ లీల కూడా భగవంతుడు ఆ ద్వాపర యుగ లీలలో చూయిస్తారు. ఒకసారి ద్వారకలో భగవంతుడు తన రాజాది రాజులాగా ఉన్నప్పుడు బ్రహ్మ భగవంతుని కలుద్దామని చెప్పేసి రావడం జరిగింది. అప్పుడు బ్రహ్మ గేట్ కీపర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా, ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాది రాజా. సో అప్పుడు ఎవరండి మీరు వెళ్ళాలంటే, నేను బ్రహ్మను, కొంచెం చెప్పండి అని అంటారు. అప్పుడు సేవకుడు వెళ్ళి, ప్రభు బ్రహ్మనంట మిమ్మల్ని కలవడానికి వచ్చాడు. అప్పుడు భగవంతుడు అంటాడు, ఏ బ్రహ్మ అని అడగండి, అప్పుడు అడిగి పంపండి అంటాడు. ఆ సేవకుడు వచ్చి, ఆగండి, మీరు ఏ బ్రహ్మ అని అడుగుతున్నారు? ఆయన అనుకుంటాడు భగవంతుడు ఇది ఒకటే లోకం ఉంది, ఈ లోకం గురించే తెలుసు బ్రహ్మకు, వేరే లోకాల గురించి తెలియదు. సో కాబట్టి చతుర్ముఖ బ్రహ్మ వచ్చాను చెప్పండి అంట. సో ఓకే, బ్రహ్మని ఏం చెప్తారు? అప్పుడు బ్రహ్మ వెళ్తారు. ఆలోచిస్తారు, ఏంటి ఈ బ్రహ్మాండంలో అయితే నేను ఒక్కడే బ్రహ్మనున్నాను, మళ్ళీ ఎందుకు అలా అడిగాడు భగవంతుడు అని ఆలోచిస్తూ వెళ్తా ఉంటాడు. అప్పుడు భగవంతుడికి అర్థమవుతుంది ఏం ఆలోచిస్తున్నాడని. అడుగుతారు, ఏంటి బ్రహ్మ అంత క్షేమమేనా, ఎలా ఉంది అంటే, అంత బాగానే ఉంది కానీ ప్రభు మీరు నేను బ్రహ్మను వచ్చాను అంటే ఏ బ్రహ్మ అని అడిగారో అదే నాకు అర్థం కాలేదు అంటే, ఓహో అదా, సరే ఆ కార్నర్ లో నిలబడండి, సో మీరు ఏ బ్రహ్మనో చెప్తాను అంటాడు. అప్పుడు భగవంతుడు కేవలం అలా చూస్తాడంట పైకి. సో అనంత బ్రహ్మాండాల నుంచి భగవంతుడు అందరు బ్రహ్మల్ని పిలుస్తా ఉన్నారు. ఈయన చతుర్ముఖ, మన బ్రహ్మ చతుర్ముఖ, ఇంకొక బ్రహ్మ దశముఖ బ్రహ్మ, ఆ తర్వాత ఆ శతముఖ బ్రహ్మ, సహస్రముఖ బ్రహ్మ, అలా అనంతమైనటువంటి ముఖాలతో కూడుకున్న బ్రహ్మలు వచ్చి ఈ బ్రహ్మకు అందరు కనబడుతున్నారు. ఈ బ్రహ్మ ఎవ్వరికి కనబడకుండా భగవంతుడు తన మాయచే చేశాడు. అందరు వస్తున్నారు, ప్రణవం చేసి అలా నిలబడ్డారట లైన్‌గా భగవంతుడి దగ్గర. చూస్తా ఉంటే 4 తలలు, 10 తలలు, 20 తలలు, అలా అనేకమైన తలల బ్రహ్మలు. ఈ బ్రహ్మ అందరికంటే లోయెస్ట్ తలలు. అప్పుడు మతిపోయినట్టు అయిపోయిందంట. అరే! నేననుకున్నాను ఈ సృష్టికి మొత్తానికి నేనే సృష్టికర్తను. అంటే భగవంతుడు అప్పుడప్పుడు తన సేవకులకి ఏదన్నా గర్వం వస్తే ఆ గర్వాన్ని ఉంచుతాడన్నమాట. తర్వాత వాళ్ళందరితో అలా మాట్లాడి పంపించేస్తాడట. అప్పుడు బ్రహ్మ భగవంతుడి పాదాల మీద పడి, ప్రభు మన్నించండి, క్షమించండి. నా యొక్క అహాన్ని తొలగించేశారు మీరు. నా అహంకారాన్ని, అంటే నేనే బ్రహ్మని, భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దగ్గర వచ్చినప్పుడు మీనియల్ సర్వెంట్ లాగా మనము రావాలి. అలాగే భగవంతుడి యొక్క శుద్ధ భక్తులైనటువంటి ఆచార్యులను కూడా మనం కూడా అలానే బ్రహ్మ ఎలా క్యాలిక్యులేట్ చేశాడో అలా క్యాలిక్యులేట్ చేస్తా ఉంటాం. ఇక్కడ అర్జునుడు అంటాడు, ఇంకా నీవు ఆది దేవుడవు కాబట్టి మనం కూడా కృష్ణ ఇస్ ఒరిజినల్ ఫామ్, ఆది దేవుడు. తర్వాత పురుషులలో పురాణ పురుషుడు భగవంతుడు. ఈ జగత్తు మొత్తానికి, జగత్ అంటే మన బ్రహ్మాండం కాదండి, మొత్తం భౌతిక ఆధ్యాత్మిక జగత్తులను కలిపి ఈ జగత్తు, లేదా భౌతిక జగత్ అనుకున్నా కూడా ఈ జగత్తుకు చరమ
ఆశ్రయ స్థానము. సరే, మన బ్రహ్మాండాన్ని గురించి మాట్లాడినా, ఈ బ్రహ్మాండానికి చరమ ఆశ్రయము నీవే ప్రభువు. మరి దీన్ని బట్టి ఎవరికైనా భగవద్గీత అర్థమైతే ఈ రోజు నుంచి అర్థం చేసుకోండి. యెస్, కృష్ణ ఇస్ ద చరమ ఆశ్రయం, ఇంకెవరు లేరు. తర్వాత నీవు సమస్తమును ఎరిగిన వాడవు. ఈ బ్రహ్మాండంలో కాదు కదా, అనంత కోటి బ్రహ్మాండాల్లో భగవంతుడు ఇది తెలిసిన విషయం ఎవ్వరికీ తెలియదు. అందుగురించే భగవంతుని క్షేత్రజ్ఞుడు అంటారు. క్షేత్రము అంటే సపోజ్ క్షేత్రాన్ని లోయెస్ట్ లెవెల్ శరీరం అంటారు. క్షేత్రం అంటే ఈ జగత్తు ఉండొచ్చు. సో ఆ విధంగా క్షేత్రజ్ఞుడు అంటే మొత్తం భౌతిక ఆధ్యాత్మిక జగత్తులను తెలిసినటువంటి వాడు. నీవు సమస్తము ఎరిగినటువంటి వాడువు. తర్వాత ఈ సమస్తము జీవులందరూ కూడా ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే నీ గురించే తెలుసుకోవాలా. మీ గురించి తెలుసుకుంటే ఇంకా అతనికి దేని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. భగవంతుడి గురించి ఎవరైతే తెలుసుకుంటారో సర్వం తెలుసుకుంటారు. ఎందుకు? భగవంతుడే దేవాది దేవుడు, భగవంతుడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, భగవంతుడే భోక్త, భగవంతుడే చరమాశ్రయం. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, భగవంతుడే గుణాతీతుడు, భగవంతుడు పరమ శరణ్యుడు, భగవంతుడు అనంత రూపుడు, ఈ సమస్త జగత్తుకు నీవే నీచే ఆవరింపబడింది. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఇంకా వాళ్ళకు తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. వాళ్ళు తెలుసుకోవాల్సిన జ్ఞానం అనేది ఉండదు. జ్ఞానం యొక్క లక్ష్యమే భగవంతుడు, సర్వవ్యాపి అయినటువంటి విశ్వవ్యాపి అయినటువంటి భగవంతుడు, కారణమైనటువంటి భగవంతుడు. ఆయననే ఈ జగత్తుకు ప్రధానమైనటువంటి పురుషుడు. మనందరం కూడా శక్తి, భగవంతుడు శక్తిమంతుడు. ఆల్రెడీ పొద్దున కూడా చర్చించాం. భగవంతుడు స్వరూపము, కృష్ణ ఇద స్వరూప. తర్వాత కృష్ణుడి యొక్క స్వాంశ అంటే విష్ణుతత్వాలు, తర్వాత విభిన్నాంశ అంటే మనము జీవులము. కాబట్టి అర్జునుడు జీవతత్వం. కాబట్టి భగవంతుడు అటువంటి స్వరూపం, భగవంతుడి యొక్క విరాట్ స్వరూపాన్ని చూసి నీవే ఆది పురుషుడివి. కాబట్టి ఇంకేమంటున్నారు? ఈ సృష్టిలో జీవించడానికి కావలసినటువంటి ఆ వాయువు నీవే. తర్వాత దాన్ని కంట్రోల్ చేసే పరమ నియామకుడివి నీవే. జీవులు జీవించడానికి వాళ్ళ శరీరంలో కూడా పంచభూతాలు ఉంటాయి. గాలి, నీరు, తర్వాత భూమి, ఆకాశము, తర్వాత గాలి, నీరు, భూమి, ఆకాశము, తర్వాత ఇంకోటి ఏంటి? అంతేనా? గాలి, నీరు, వాయువు. గాలి అంటే వాయువు, గాలి, నీరు, భూమి, ఆకాశము, తర్వాత ఇంకోటి ఏంటి? అగ్ని. ఈ 5 కూడా నీవే అగ్ని, నీవే జలము, నీవే చంద్రుడవు. చంద్రుడు ఎందుకు అంటున్నాడు? భగవంతుడి యొక్క సూర్య చంద్రుడు కళ్ళను. అర్థమైందా? కాబట్టి నీవే చంద్రుడు, నీవే తొలి జీవి అయిన బ్రహ్మవు. ఎందుకు నీవే బ్రహ్మం అంటున్నాడు? భగవంతుడే ఏ అవతారము? గుణావతారంలో జీవతత్వం లాగా బ్రహ్మ అంటే భగవంతుడు కొన్నిసార్లు ఎందుకు అంటున్నాడంటే, కొన్నిసార్లు జీవులలో బ్రహ్మ పోస్టుకు క్వాలిఫై అయితేనేమో జీవతత్వం ఉంటారు. కొన్నిసార్లు ఎవరికి క్వాలిఫికేషన్ లేదనుకొని అప్పుడు భగవంతుడే ఆయన బ్రహ్మలాగా అవతరిస్తాడు. లైక్ ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో మొట్టమొదటిగా ఎవరన్నా ఆ మెజారిటీ పార్టీ నాయకుడిని సీఎం గాని, పిఎం గాని ఎన్నుకుంటారు. ఫస్ట్ రోజే అన్ని పోర్ట్ఫోలియోస్ ఇస్తారు, ఇవ్వరు. కొన్ని తన దగ్గర పెట్టుకుంటారు. తర్వాత ఆలోచిస్తారు, ఓహో ఈ మినిస్ట్రీ పలానా ఆయనకి ఇద్దాము, ఈ మినిస్ట్రీ పలానా ఆయనకి ఇద్దామని. అట్లా భగవంతుడు ఎవరు క్వాలిఫై లేకపోతే కొన్నిసార్లు ఆ పోస్టు భగవంతుడే తీసుకుంటాడు. నీవే తొలి జీవైన బ్రహ్మము, నీవే పితామహుడవు. అందుకే నేను నీకు 1000 సార్లు పదే నమస్కరిస్తున్నాను. కాబట్టి ఈ సృష్టిలో నీవు లేనిది ఏమీ లేదు. మరి నీ విస్తరణే ఈ యొక్క దేవతలు, మిగతా వాళ్ళందరూ కూడా. కాబట్టి విశ్వంలో తొలి జీవుడైన బ్రహ్మకే తండ్రి అయిన కారణంగా శ్రీకృష్ణుడికి అర్జునుడు ముత్తాతగా కూడా, ప్రపితామహ ముత్తాతగా కూడా సంబోధిస్తా ఉన్నారు. ఎవరు? అర్జునుడు. ఇంకా చెప్తున్నారు, ఆయన ఎందుకు భయభ్రాంతులకు గురై తర్వాత క్షమాపణను కోరుతున్నారంటే, అంత గొప్ప ఆయనతో సామాన్యంగా డీల్ చేశాడు ఆయన. నీవు ముందు నుండి, వెనక నుండి, అన్ని దిక్కుల నుండి నీకు నమస్కారాలు చేస్తున్నాడు. అంటే అన్ని దిక్కుల సర్వాంతర్యం, సర్వవ్యాపి భగవంతుడు. కాబట్టి అన్ని దిక్కుల కూడా ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్ అన్ని దిక్కుల నుంచి నమస్కారం చేస్తే ఎందుకు? ప్రతి దగ్గర భగవంతుడే కనబడుతున్నాడు.
భగవంతుడు లేని ఇంచ్ కూడా లేదు, అణువు కూడా లేదన్నట్టు. ఆ విరాట్ రూపంలో ఎక్కడ చూసినా భగవంతుడే కనబడుతున్నాడు. కాబట్టి ముందు, వెనక, పక్కకు అన్ని దిక్కులా నేను నమస్కారాలు చేస్తున్నాను. ఓ అనంత శక్తి కలవాడా! శక్తి కలవాడాన్ని అనంత శక్తి. అంతమే లేదు భగవంతుని యొక్క శక్తికి. మరి వేరే వాళ్ళు ఇంకా వేరే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తా ఉంటారు చూడండి. అనంత శక్తి కలవాడా! నీవే అమిత విక్రమ అమిత విక్రమానికి ప్రభువు. నీవు సర్వవ్యాపివి. ఆ విధంగా నీవే సమస్తానివి. అంటే భగవంతుడు ఇంకా గూడా ఆయన ఎంత పొగిడినా గూడా అందుకొచ్చే అనంత శేషుడు. అనంత కాలం నుంచి ఎప్పటినుంచి భగవంతుని స్తుతిస్తున్నాడో ఎవరికీ తెలియదు. అది గూడా ఆ స్తుతి ఎలా ఉంటదంట, అనంతం వేల నోళ్ళతో స్తుతిస్తా ఉంటాడు. భగవంతుడి యొక్క నామాలు. మనం 1000 సా దాన్నేమంటారు విష్ణు సహస్రనామం. విష్ణువు యొక్క 1000 నామాలు. కానీ అనంత శేషుడు అనంత కాలం నుంచి అనంత నామాలతో స్తుతిస్తా ఉన్నాడు. ఎందుకు? ఆయన ప్రతి అణువణువులో ఒక లీల చేస్తా ఉంటాడు. కాబట్టి నీవు సర్వవ్యాపివి. ఆ విధంగా నీవే సమస్తానివి. నీవు లేకుండా ఈ సమస్తం లేనే లేదు కాబట్టి మొత్తం నీవే వ్యాపించి ఉన్నావు. నీవు లేకుండా ఏమీ లేదు. ఇంకా ఏం చెప్తున్నారంటే, నీ మహిమలు తెలియక ఇప్పుడు క్షమాపణలకు కారణం. ఇటువంటి నీ మహిమలు ఇంతకాలం నాకు తెలియదు గదా కృష్ణ. నీవు మా చిన్నప్పటి నుంచి నా మిత్రుడివి మరియు నా బంధువు కాబట్టి నిన్ను నా మిత్రుడిగా తలుస్తూ ఓ కృష్ణ, ఓ యాదవ, వాళ్ళు యదుకులం కాబట్టి ఓ యాదవ, ఓ మిత్రమా అని తొందరపాటుతో నీవింత గొప్పవాడివని తెలియక తొందరపాటుతో ఎన్నో సార్లు అలా ఏకవచనంతో సింగులర్‌గా నేను సంబోధించి ఉన్నాను. తర్వాత మూర్ఖత్వంతో లేదా ప్రేమతో నేను చేసేదంతా క్షమించవలసింది. సో, నేను ఒకవేళ మూర్ఖత్వంలో లేదా కొన్ని ప్రేమతో గూడా చేసినా గూడా దయచేసి నన్ను క్షమించండి. ఎప్పుడెప్పుడు నేను నీ పట్ల అసభ్యకరంగా నేను బిహేవ్ చేసి ఉంటాను అంటే నా ఈక్వల్ అనుకోని. అసభ్యం అంటే నా ఈక్వల్. ఫ్రెండ్స్‌తో ఎలా ఉంటాం అలా. అంటే మనిద్దరం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు గానీ, ఒక చిన్నప్పటి నుంచి ఇద్దరు బంధువులే గాబట్టి, ఒక శయ్య మీద పడుకున్నప్పుడు గానీ, కలిసి కూర్చున్నప్పుడు గానీ, భోజనం చేస్తున్నప్పుడు గానీ, ఒక్కొక్కసారి మనం ఒంటరిగా ఉన్నప్పుడు, కొన్నిసార్లు అందరు ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు, నీ పైన జోకులు వేస్తూ, పరిహాసం చేస్తూ, నిన్ను చాలా సార్లు అవమానించాను. ఓ అచ్యుతా! అంటే ఇక్కడ అచ్యుత ఎందుకు వాడాడు? మేమిన్ని చేసినా నీ పోస్ట్ నీదే. మేము ఎంత నీ పైన జోక్ చేసినా చ్యుత అంటే పతనము కలవాడు. పతనము. అచ్యుత అంటే పతనము లేనటువంటిది. ఓ అచ్యుత నీకు పతనము లేనటువంటిది కాబట్టి నా అపరాధాలన్నింటికి నన్ను క్షమించండి ప్రభు అని జెప్పేసి అర్జునుడు కృష్ణుడిని వేడుకుంటా ఉన్నాడు. కాబట్టి మనం గూడా కొన్నిసార్ల ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని తెలియక సామాన్యుడిగా భావించి మనం అలా సంబోధిస్తూ సో వాళ్ళకెన్నో అపరాధాలు చేస్తా ఉంటాం. స్పెషల్‌గా గురువుల్ని చాలా ఈజీ తీసుకుంటా ఉంటాం. అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాల. తర్వాత ఇంకా ఏమంటున్నాడు, అలా చైతన్య మహాప్రభుతో గూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చేశారంట. అప్పుడు చైతన్య మహాప్రభు అరే! వీళ్ళకి ఇంకా అపరాధం అవుతుంది అని జెప్పేసి చిన్నప్పుడు ఆయన సో 24వ సంవత్సరం ఆ ఏటనే సన్యాసం తీసుకుంటారు. సన్యాసులంటే అప్పుడు 500 ఇయర్స్ కింద చాలా అట్‌లీస్ట్ రెస్పెక్ట్ ఉండేది. ఇంకా వీళ్ళు నేను చెప్పిన దాన్ని సీరియస్ తీసుకుంటారు అని పాపం తన యొక్క వయసులో ఉన్న 16 సంవత్సరాల్లో ఉన్నటువంటి భార్యను 60 సంవత్సరాల ఏజ్‌లో ఉన్న తల్లిని గూడా ఆహ్, ఆహ్, లెక్క చేయకుండా లోక కళ్యాణార్థమై సన్యాసం తీసుకుంటాడు. అదే విధంగా ఇక్కడ అర్జునుడు వేడుకున్నాడు. సమస్త లోకానికి అచరాలకు నీవే తండ్రివి. అర్జునుడు అథారిటీగా చెప్తున్నాడు. మరి మనం అర్జునుడి మాటలను బిలీవ్ చేస్తే మనం గూడా ఈ రోజు నుంచి యెస్ కృష్ణ ఈస్ ద సుప్రీం పర్సనాలిటీ. కృష్ణ ఈస్ ద దేవాధిదేవ. నీవే దానికి పరమ పూజ్యుడవు, పరమ గురుడవు. నీతో సమానమైన వాడు గాని, ఏకమైన వాడు గాని లేడు. సో, ఇది అర్జునుడు తను స్వయంగా చూసి ఆ విషయాన్ని చెప్తున్నాడు. అర్థమైందా? నీతో సమానమైన వాడు, నీతో అధికమైన వాడు ఎవ్వడు లేడు ఈ ప్రపంచంలో. అయితే ఓ అపరిమిత శక్తి సంపన్నుడా! నీకంటే గొప్పవాడు ఈ ముల్లోకాల్లో ఎవ్వడు ఉంటాడు? ఎవ్వడు ఉండలేడు. దాంట్లో ఎటువంటి సందేహము లేదు అని జెప్పేసి చెప్తున్నారు. ఎందుకు? నీవే పరమ గురుడా! ఆధ్యాత్మిక గురు. కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడిని మించినటువంటి గురువు లేదు. గురు తత్వానికే ఆది గురువు కృష్ణుడు. కాబట్టి ప్రామాణికమైనటువంటి గురు శిష్య పరంపరకు టాప్‌లో 4 సంప్రదాయాలుంటాయి. 4 సాంప్రదాయాలు మొత్తం గూడా ఆ భగవంతుడి నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఎవరి దగ్గరన్నా జ్ఞానం పొందాలంటే గురు శిష్య పరంపరలో వీళ్ళున్నారా? వాళ్ళ గురువు, వాళ్ళ గురువు, వాళ్ళు అలా కృష్ణుడి నుంచి జ్ఞానం వస్తుందా అనేది చెక్ చేసుకోవాలి.
వారు కృష్ణుడి యొక్క ప్రతినిధి కానిదే ఎవ్వరు కూడా ఆధ్యాత్మిక విషయానికి బోధకుడు లేదా గురువు కాలేడు. దయచేసి అలా మనం ఎవరిని పడితే వాళ్ళని గురువుగా భావించి వాళ్ళకి సర్వస్వాన్ని సమర్పించుకుంటే ఎలాగైతే ఒక గొర్రె వెళ్తుంది, వెళ్తుంది, వెళ్తుంది అడవిలో అక్కడ గుంత చూడదు. గడ్డి ఉంటది. ఆ గుంతలో అది పడిపోతుంది. నెక్స్ట్ గొర్రె అనేది ఏమైంది? పడిపోయిందని చూడదు. అది కూడా పడిపోతుంది. అలా గురు శిష్య పరంపరలో లేనటువంటి వాళ్ళ దగ్గర వెళ్లి శరణాగతి పొందితే వాళ్ళు ఈ యొక్క భవసాగరంలో దూకి పడిపోతారు. మనని గూడా వాళ్ళని వాళ్ళే రక్షించుకోలేని వాళ్ళు మనని ఎక్కడ రక్షిస్తారండి? రక్షించలేరు. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్తున్నారు. నతస్య కార్యం కరణం చ విద్యతే. నతత్సమా నతస్సమాస్యాభ్యధికశ్చ దృశ్యతే. దేవదేవుడైన శ్రీకృష్ణుడు సామాన్య మానవుల్లాగానే ఇంద్రియాలను, దేహాన్ని కలిగి ఉన్నాడు. కానీ అతని విషయంలో అతని ఇంద్రియాలకు, దేహానికి, మనస్సుకు స్వయంగా అతనికి ఎటువంటి భేదం లేదు. భగవంతుడి యొక్క దేహము సచ్చిదానంద దేహము. భగవంతుడి ఆత్మ సచ్చిదానంద పరమాత్మ. సో, కానీ మనము మన ఆత్మ వేరు, మన దేహం వేరు. మన దేహము పంచభూతాలతో కూడుకొనుంది. భగవంతుడి దేహము పంచభూతాలకు అతీతమైనటువంటి అది సచ్చిదానందమైంది. సో, ఇక్కడ ఏమంటారు? ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో భగవద్గీత 4.9లో చెప్తున్నారు. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. సో, భగవంతుడి యొక్క ఈ దివ్య విభూతుల గురించి, ఈ భగవంతుడి యొక్క దివ్యత్వం గురించి ఎవరైతే తెలుసుకుంటారో ఏమంటారు? జన్మ భగవంతుడు ఎందుకు జన్మించాడు? భగవంతుడి యొక్క కర్మలు, తన భక్తులను ఉద్ధరించడానికి భగవంతుడు ఏ విధంగా వస్తాడు? మళ్ళీ తిరిగి తన భక్తుల్ని ఏ విధంగా తన ధామానికి తీసుకొని వెళ్తాడు? ఈ విషయాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో, కీర్తన చేస్తారో వాళ్ళు అంత్యకాలంలో తప్పకుండా భగవద్ధామం వెళ్తారు. ఇంకా చైతన్య చరితామృతంలో చెప్తున్నారు. 5 ఆదిలీల 5.142లో ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభ నృత్య. కేవలము శ్రీకృష్ణుడే భగవంతుడు. మిగిలిన ప్రతి ఒక్కడు అతని సేవకుడే. పొద్దున నామామృతంలో వచ్చింది. పొద్దున భాగవతంలో శివుడు భగవంతుడి కృష్ణుడే సర్వస్వం అని చెప్తున్నాడు. తర్వాత భగవద్గీత కోయిన్సిడెంట్ చూడండి. ఇప్పుడు 11వ అధ్యాయంలో అర్జునుడు కూడా డిక్లేర్ చేస్తున్నారు. చైతన్య చరితామృతంలో డిక్లేర్ చేస్తున్నాడు. సో, ఇక్కడ మనందరం కూడా ప్రతి ఒక్కరము భగవంతుడి ఆజ్ఞ ప్రకారమే నడుచుకోవాల్సింది. అతని ఆజ్ఞలను ఉల్లంఘించలేము. ఉల్లంఘించినట్టయితే మనమే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ మనము ఫేస్ చేయవలసింది. ఎవరైతే భగవంతుడి పర్యవేక్షణలో అతని నిర్దేశం ప్రకారమే వాళ్ళు ఆహ్, ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళని భగవంతుడు ఆల్ ద టైమ్ రక్షిస్తాడు. ఎవరైతే భగవంతుడి ఆజ్ఞను ఉల్లంఘిస్తారో వాళ్ళు ఎలాగైతే సీతమ్మ వారు భగవంతుడు చెప్పాడు. ఆ! సో, లక్ష్మణుడికి రక్షించమని. లక్ష్మణుడు అంటాడు, "ఈ గీత దాటకండి" అని. ఎప్పుడైతే లక్ష్మణుడు గురుతత్వం. సో, మనం గూడా మన గురువు గారు పలానా కొన్ని బ్యారికేడ్స్ చెప్తారు. ఇది ఇది దాటకండి, ఇలా చేయండి, ఇలా చేయండి. మనం వాటిని మనంతట మనగా దాటామంటే సో, రావణుడిలాగా మాయ వచ్చి మనని లంకకు తీసుకొనెళ్ళి మనని ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తుంది. కాబట్టి ఇంకా ఇప్పుడు ఏమన్నాడు ఫైనల్ కన్‌క్లూజన్. "హే ప్రభూ! నీవు ప్రతి జీవునిచే బడవలసిన దేవాది దేవుడువు." అర్జునుడు చెప్తున్నాడు. అంటే మరి మనం భగవంతుడు గూడా ఏమన్నారండి 9వ అధ్యాయంలో ఆల్రెడీ మనకేమన్నారు? 9వ అధ్యాయము 34వ శ్లోకం కన్‌క్లూజన్‌లో మన్మనాభవ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. నీ మనసును సదా నా గురించి ఆలోచన నిమగ్నం చెయ్యు. నా భక్తుడివి కమ్ము. నాకు నమస్కరించుము. నన్ను పూజించుము. పూర్తిగా నాయందే లగ్నము చెంది నీవు తప్పకుండా నన్ను చేరుకుంటావు. అదే విషయాన్ని అర్జునుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఏమంటున్నారు? నీవు ప్రతి ఒక్కరి చేత పడవలసినటువంటి దేవదేవుడవు. అందుకే నేను నేలపై వ్రాలి నీకు నమస్కరిస్తూ నీ కరుణను వేడుకుంటున్నాను. అర్జునుడు ఎందుకు? ఆయన తప్పిదాలు మనం కూడా ఇంతకాలం తెలియకుండా కృష్ణుని దేవాది దేవుడిగా పూజించలేకపోయాము. కృష్ణుని అందరితో పాటు ఒక్కడిగా ఇంకెన్నో రకాలుగా కృష్ణుడు చెప్పినటువంటి విధి విధానాలను మనము తిరస్కరించాము. కాబట్టి ఇక్కడ అర్జునుడిలాగా మనం కూడా భూమి మీద పడి భగవంతుడికి సాష్టాంగ దండవత్ ప్రణామం చేసి భగవంతుడి కరుణని వేడుకుందాము. తండ్రి తన కుమారుని మొండితనాన్ని, మిత్రుడు తన మిత్రుని అమర్యాదను, భర్త తన భార్య చనువును సహించినట్లుగా ఆ!
నేను నీ పట్ల చేసిన తప్పులను దయచేసి సహించవలసింది ప్రభువు అని జెప్పేసి మనం గూడా భగవంతుని వేడుకుందాము. సో, కాబట్టి ఇక్కడ భగవంతుని మరి ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు. కృష్ణ భక్తులు నానా రకాల సంబంధాలతో శ్రీకృష్ణునితో సంబంధం కలుపుకుంటారు. ముఖ్యంగా ఎన్నో రకాల సంబంధాల్లో 5 రకాలు. శాంతరసము, తర్వాత భగవంతుని యజమానిలాగా అంటే దాస్యరసము, భగవంతుని ఫ్రెండ్‌లాగా సాఖ్యరసము, భగవంతుని తమ యొక్క పుత్రుడిలాగా వాత్సల్య ప్రేమను, భగవంతుడిని మన యొక్క ప్రియుడిలాగా మాధుర్య రసాన్ని మనం భగవంతుని వాడుకుంటా ఉంటాము. అర్జునుడు ఆ విధంగా నేల మీద పడి భగవంతుడిని అశ్రునయనాలతో వేడుకుంటాడు. ప్రభు నన్ను మన్నించండి, క్షమించండి. సో, నేను ఇంతవరకు మిమ్మల్ని సామాన్యుడిలాగా చూసాను. కానీ ఇప్పుడు మనం గూడా మరి అర్జునుడిలాగా మనం గూడా భగవంతుని వేడుకుందాం. ప్రభు ఈ రోజు నుంచే మీరు ఈ యొక్క విశ్వానికే జగత్ ప్రభువు, జగత్పతి, జగత్పిత, జగన్నివాస మొత్తం సర్వం ఆల్ ఇన్ ఆల్. కాబట్టి జగత్తులో నేను ఒక చిన్న పార్టికల్ గాబట్టి, నాకు గూడా మీరే ఆల్ ఇన్ ఆల్ అని జెప్పేసి మనం భగవంతుని వేడుకుంటూ ముగిద్దాం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय।